ఇంకో నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా ఇలానే వేసుకోవాలి. ముద్ద ఎల్లిపాయ కొబ్బరి. ఓకే. ఇది ఏమన్నా ఇడ్లీ చపాతి మంచిగా దోశకి బాగుంటుంది. ఆగుని వస్తుంది చూస్తుంటేనే మహా అన్నట్టుంది. మీ వెనకట్టయితే కొబ్బరి చిప్పలనే పెట్టుకునేది. కొబ్బరి చిప్పలతోటే మరి నూనె కూడా పొట్టకు కూడా పెట్టేది కొబ్బరి చిప్పతోటే మా అమ్మ. అత్తమ్మ ఏం చేస్తున్నావు? ఏదో తింటున్నావు కూడా మళ్ళీ చేస్తున్నావు పని. కొబ్బరి పచ్చి కొబ్బరి మళ్ళీ గిలుతున్నావు వెల్లుల్లిపాయలు. ఎల్లిపాయలు గిలుతున్నా, కొబ్బరి కుడక కొట్టినా అక్కడ పెట్టుకున్నా, ఎల్లిపాయలు గిలుతున్నా. ఎందుకు అత్తమ్మ ఏంటిది వెల్లుల్లిపాయలు గిలుతున్నావు? ఎల్లుల్లిపాయలు కొబ్బరి గిలుతున్నా కానీ ఎందుకో గిలుతున్నా కానీ ఇక్కడ కూర్చొని పొద్దు అయితే లేదు, చలి అయితే పెడుతుంది. ఇది అసలే ఇది సంక్రాంతి చలి అయింది కానీ కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది. కానీ కొబ్బరి ఎల్లిపాయ వరకు కారం నూరుకుందాం అనుకుంటున్నా. కొబ్బరి ఎల్లిపాయ కారమా? అది ఎట్లా చేస్తారు అత్తమ్మ? రెండే సూపర్ ఉంటుంది అది. ఇంక ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేసుకుంటామని ఇండే చేసుకొని పోదాం అనుకుంటా, చిన్నది సింపుల్గా. సరే మరి అట్లా అంటే నువ్వు చేద్దాం పద, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు. చేస్తావా? ఎల్లిపాయ గడ్డలకి వెళ్ళిపోయి ఉంది ఆడ. వామ్మా సైలెంట్గా పని చాలా కావట్లేదు, మా కాళ్ళు వస్తున్నాయి. సరే అత్తమ్మ పోయి దగ్గర తగ్గిల్తా. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెప్సారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ కారం చేద్దాం అన్నావు కదా, చేద్దామా మరి? ఫస్ట్ టైం చేద్దాం మరి. ఫస్ట్ ఇగో ఎల్లిపాయలు కొబ్బరి నూరుకోవాలి. ఇగో ఒక 2 గడ్డల ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక 4 ముక్కల కొబ్బరి. సరస్వతి నువ్వు దంచే వరకే నేను తాలింపు చేస్తా. ఇంకో కళాయి బాగా వేడి కాగానే నూనె పోసుకోవాలి. ఒక 2 చెంచాల నూనె. ఇగో నూనె కొంచెం అంతా ఎక్కువ వేసుకోండి, నిల్వ కూడా ఉంటుంది ఒక 10 రోజులైనా. ఒక 3 చెంచాల నూనె. ఇంకో నూనెలో ఒక 2 చెంచాల కారం వేసుకోవాలి. కొంచెం అంతా ఉప్పు. ఇంకో 1/2 చెంచాడు పసుపు. ఇంకో నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా ఇలానే వేసుకోవాలి. ముద్ద ఎల్లిపాయ కొబ్బరి. ఇగో కచ్చపచ్చగా నూరుకోరు కొబ్బరి, నేను చూపించలేదు పొగ వస్తుందని. ఇట్లా పొగ ఒక్కసారి కమ్ముకుంది. ఇంకా ఇట్లా ఎంత బాగా నూనెలో ఉడుకుతుంది కాబట్టి భలే ఉంటుంది ఇది. ఒక నెల రోజులు 20 రోజులు అయినా నిల్వ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అంత బాగుంటుంది. ఉప్పు పసుపు కారం అన్నీ మంచిగా వేగినాయి అన్నట్టు. ఇది కొబ్బరి కూడా పచ్చి లేకుండా ఉడుకుతుంది అట్లా. ఆ కుండ వేడికి ఉడుకుతుంది, ఇంకా కుండ వేడి కదా. చూడు ఎట్లా ఉడుకుతుంది. దింపినాక కూడా రెడీ సరస్వతి. ఇప్పుడు అన్నం తెచ్చుకుంటున్నాను. అన్నం వద్దు, చపాతి తెచ్చుకో. చపాతా? ఓకే. ఇది ఏమన్నా ఇడ్లీ చపాతి మంచిగా దోశకి బాగుంటుంది. ఆగుని వస్తుంది. ఇక చూడు నూనె అంతా ఉడికి ఎంత బాగా దగ్గరికి పడ్డదో. చూస్తుంటేనే మహా అన్నట్టుంది. మీ వెనకట్టయితే కొబ్బరి చిప్పలనే పెట్టుకునేది. కొబ్బరి చిప్పలతోటే మరి నూనె కూడా పొట్టకు కూడా పెట్టేది కొబ్బరి చిప్పతోటే మా అమ్మ చిన్నపిల్లలకి. అదేమో ఉగ్గు చేసి చూడు ఎంత బాగుందో. ఇక అలానే చపాతీకి కూడా పెట్టద్దమ్మా. తిని సరస్వతి. అసలు ఇదైతే దోశ మీదకి మన ఇడ్లీలకైతే సూపర్ ఉంటుంది. అవునా? చపాతీలకి. ఇప్పుడైతే చపాతీలకు తిన్నాం మొత్తం. ఫస్ట్ కరెంటు లేవు కదా, మీరు చేసుకోవాలనే కదా, లేవు కాదు ఇక్కడ మీరు చేసుకోవాలి తినాలని అట్లా చేసిన. స్మెల్ బాగుంది అత్తమ్మ, సూపర్ ఉంటుంది, మంచిగా వస్తుంది స్మెల్ అయితే. మీరు కూడా ఇట్లా ఇప్పుడు ఇక్కడ మన కాడ ఇడ్లీ లేవు దోశ లేదు ఏది లేదు కాబట్టి చపాతీ ఉంది కాబట్టి తింటున్నాం మేము. మీరు ఇడ్లీ చేసుకున్న నాడైనా దోశ చేసుకున్న నాడైనా ఇప్పుడు సేమ్ ఇట్లనే చేయండి, అసలు అదిరిపోద్ది. ఒకసారి చేసి పెట్టుకొని అయినా మళ్ళీసారి దోశకు కూడా అవసరం వస్తుంది. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు అసలు ఫిదా అయిపోతారు, అంత సింపుల్గా చాలా టేస్టీగా ఉంది. అసలు అసలు కారం కాలేదు, ఆ కొబ్బరి కారం మిక్స్డ్ అయ్యి ఒక టేస్ట్ కొబ్బరి కారం ఉంటుంది కదా. ఆహా సూపర్ ఉంది, వెల్లుల్లి స్మెల్ తెలుస్తుంది, చాలా బాగుంది అత్తమ్మ. అసలు పచ్చి కొబ్బరి అనేది తెలుస్తుంది, ఎంత బాగుందో చూడు. అసలుకి ఉడికిందిగా కొబ్బరి, పచ్చి లేకుండా ఉడికిపోయింది. వెల్లిపాయ ఫ్లేవర్ అంతా అలా దిగింది. మస్తు అత్తమ్మ.
మంచి వంట చేసిన, మంచి పాట పాడొచ్చు కదా అత్తమ్మ నువ్వు. పాట పాడతా. అడగగానే వాడిని అంటే గ్రేట్ నువ్వు అత్తమ్మ. నేను ఎప్పుడు నన్ను అడిగిపించుకుంటావు, ఈ రోజు అడిగిపించుకోకుండా నువ్వే ఆడుతున్నావు అంటున్నావు. నువ్వు నచ్చుతావు నచ్చవు, అసలు నువ్వు ఏది బాగానే నచ్చుతా. నేనే కదా అందరు నచ్చుతుంది అది. శివ శివ నల్లి కూర, శివ నల్లి కూర, దేవాన నల్లి కూర తెచ్చాడై రాజు. తెచ్చేమో దేవి చేతికిచ్చాడై రాజు, దేవి వండిన కూర మెచ్చాడై రాజు. మెచ్చకుంటే ఇంకొక దాన్ని తెచ్చుకోరాదా, వెదురిల్లు గటారాదా, వేలుకోరాదా. చాలా పెద్దగా ఉంది సరస్వతి, నీకు ఆయాసం వస్తుంది అత్తమ్మ. చాలా పెద్దగా ఉంది. ఎదురిల్లు కట్టుకోవాలి, ఏలుకోవాలి, పెరుగు తెచ్చుకోవాలి, పెంచుకోవాలి, పాలతోటి సాదుకోవాలి. భార్య చెప్తుంటది, భార్య పోయిన కూర మెచ్చలేడు రాజు. ఇంకోటి తెచ్చుకోండి, ఇంకో నచ్చకుంటే ఇంకొక దాన్ని తెచ్చుకో అంటుందా, పిల్లవే అంటుంది. తెచ్చుకొని ఎదురిల్లు కట్టుకొని ఏలుకో. ఎంత మంచి పిల్లమా. సమితి పోరేం లేదా, ఇంకా సమితి పోరలేదు, ఏది లేదు. నచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకో అంటుంది. చాలా మంచిది అత్తమ్మ. అసలు ఆమె ఎవరో కానీ అంత పాజిటివ్ మైండ్ తో ఉందంటే. అసలు పెరుగన్నం బెటారాదా, సాదు పెంచుకోరాదా, సల్లవన్నము పెట్టి సాదుకోరాదా. శివ శివ నల్లి కూర, శివ నల్లి కూర తెచ్చాడ పోయింది అన్నమాట, నాదే పోతుంది. శివ శివ నల్లి కూర, శివ నల్లి కూర తెచ్చాడై నా రాజా. ఏదో అప్పుడు చూసిన ఒక్కసారి బాగా అప్పుడే పోయింది. నేను మాట్లాడే మధ్యలో నువ్వే మాట్లాడినావు. సరేలే, ఫస్ట్ అయితే మంచిగా బాగా మొత్తానికి చాలా బాగా వాడినావు అత్తమ్మ. ఫస్ట్ కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా వాడినావు. అసలు రియల్గా జరుగుంటే మాత్రం ఆమె గ్రేట్. రియలే. నువ్వు ఎట్లా చెప్తావు? రియలే, అది రియల్ ఉంటేనే వాళ్ళకాయ కట్టారు. అంతేనా? కానీ ఏ రోజులని కాదు కానీ ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయికి ఇంకొకరు ఉన్నారంటే అది అసలు తీసుకోలేం, అది సహించలేం. అదొక మైండ్ సెట్, అదంతా ఇక వేరు అది. కానీ ఆ స్టోరీలో అది గ్రేట్. నాకు అది బాగా నచ్చింది ఆ మైండ్ సెట్ అనేది. కానీ మొత్తానికి వంట మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు మాటలలో ఇంత సింపుల్ గా మేము ఇంటికి పోయి అబ్బా మళ్ళీ ఎన్న అక్కడ వేసి మళ్ళీ వంట చేసుకోవాలి, ఇప్పుడు నైట్కి తినాలి అనే శ్రమ లేకుండా చాలా ఈజీగా. ఇది ఇప్పుడు 2-3 days వరకు 10 రోజులే ఉంటది కదా. ఇప్పుడు దోషాలు దీన్ని దాచిపెట్టుకుంటే మళ్ళీ 6 రోజులకు దోషాలు పోసుకునే ఉంటది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చాలా. అన్ని ఉప్పు కారం అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి, వెల్లుల్లిపాయలు ఇంట్లో ఉంటాయి. పచ్చి కొబ్బరి కొట్టినప్పుడు ఇట్లా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుందో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.